అభ్యంతరాలు చెప్తున్నారంటే వాళ్ళు కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ చదవాల్సిన అవసరం ఉన్నది. ఇది సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేట్ కాదు. ఇది గతంలోనే జీవోస్ ఇచ్చి దానికి సంబంధించి వాస్తవంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతామనే చూస్తున్నాం అధ్యక్ష. ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయో చూస్తా ఉన్నాం. మీరు చెప్తున్న రోడ్ల గుంటలు వాటికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించి ప్రత్యేక శాఖ ఉంది. మేము రోడ్డు మీద ప్రయాణం చేసే వాటి నియంత్రణకు సంబంధించి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్తో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు వందల రకాల కార్యక్రమాలు. ఇది కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒకసారి గడ్కరీ గారికి ఒక లేఖ రాసి ఒక రిప్రజెంటేషన్ కూడా చేస్తే చాలా రాష్ట్రం చాలా బాగా పనిచేస్తుందని మీకే అక్షింతలు వేసి పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తప్పుడు చర్చకు తీస్తారు. మేము క్వార్టర్ ఛార్జీలు ఉన్నటువంటి గూడ్స్ ఆటోస్ లేదా గూడ్స్ కు సంబంధించి ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్నటువంటి వెహికల్స్ కు మాత్రమే ఈ యొక్క బిల్లు మార్పు. వేరే కొత్త వాహనాలు ఇవి కూడా మన బయటి రాష్ట్రం నుంచి వచ్చినట్టు రాష్ట్రంలో తిరిగే వాహనాలకు సంబంధించి కాదు, బయటి రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన 6% రాష్ట్రంలో తిరిగే వాటి కొరకు మీరు చదవండి. బయట ఇప్పుడు వీడికి వస్తున్నప్పుడు అక్కడి ఆ వారం వీడికి వస్తున్నప్పుడు వాళ్ళకి లేలే నేను మళ్ళీ చెప్తాను అధ్యక్ష, తప్పుడు సమాచారము పాపం మహేశ్వరుడు మీతో చదువుకున్నాను కూడా మంచిగా చదువుకున్నాడు ఇప్పుడు బాగానే మరి అయితే తొండి పెడతా ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష మేము ఏదైతే క్వార్టర్ ఛార్జ్ ఉన్న వెహికల్స్ కు సంబంధించి ట్యాక్స్ రెగ్యులరేషన్ కు సంబంధించి దాని మీద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామో దానికి సంబంధించి ఈ యొక్క పని చేస్తాం అధ్యక్ష. దాంతో ఇది ఎవిడెన్స్. ఇది దాని తర్వాత డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా మేము అధ్యక్ష ఈరోజు ఇవి ట్యాక్స్ ఒకేలా ఆర్థికంగా ఆలోచన చేసేది ఉంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఎప్పుడు కూడా ఆలోచన చేసేటువంటి ఉంటే ఇలా ఈ రాష్ట్రం ఈవీ పాలసీ తీసుకొచ్చి దాదాపు 1000 కోట్ల ట్యాక్స్ ఎగ్జంప్షన్ గౌరవ సభ్యులకు తెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పొద్దున గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ 370 దాకా దాటిందని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో మేము ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చినాం అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము గౌరవ లైసెన్స్ కు సంబంధించి కూడా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పటికే కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదా ఇతరత్ర ఫైన్లు ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేటువంటి విధంగా రోడ్ సేఫ్టీలో ఉపయోగించుకోగలుగుతాం తెలియదు. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించి కూడా రోడ్ సేఫ్టీ మీద చాలా రకంగా చేసుకునే ఉంటుంది. తర్వాత స్క్రాప్ పాలసీని కూడా 15 సంవత్సరాల భయపడ్డటువంటి వారి కొరకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాము, ఈవీ పాలసీ తీసుకొచ్చినాము. ఈ డ్రైవింగ్ సంబంధించి కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ ADTS లను కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా మేము ఢిల్లీలో వెళ్ళినప్పుడు అక్కడ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ చూసినాం అధ్యక్ష. అవి కూడా తెలంగాణలో ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి డ్రైవింగ్ మిషన్ లో కారులోనో కానీ సైకిల్ మోటార్ ఎక్కితే దానికి ఉండేపడేటువంటి అక్కడ ఒక ట్రాక్ మీద ఆటోమేటికల్ కంప్యూటర్ మీదనే ఆ టెస్టులు పాస్ అయితే మాత్రమే లైసెన్స్ వచ్చే విధంగా త్వరలోనే తెలంగాణలో కూడా సిస్టమేటిక్ గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ కూడా చాలా సీరియస్ గా తీసుకోబోయే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్లీ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి డ్రైవింగ్ అనేటువంటిది నిర్లక్ష్యంగా నడిపితే ప్రాణాలు పోతుంది కాబట్టి దానికి కొంత ప్రాధాన్యత తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రవాణా శాఖ తరఫున కొన్ని రిఫార్మ్స్ 10 ఏళ్లలో వాహన సారథిలో చేయగలేదు అధ్యక్ష. మనము తెలంగాణ ఈ దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే తెలంగాణ ఒకటే వాహన సారథిలో కాదు. మేము రాగానే మళ్ళీ వాహన సారథి మేము ప్రయత్నం చేసి తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు అనేక రిఫార్మ్ చేస్తా ఉన్నాం. 15 సంవత్సరాలు పైబడ్డ స్క్రాచ్ పాలసీ తీసుకొని వస్తా ఉన్నాం. దాంతో పాటు ఎక్కడ కూడా ఈ రోడ్ సేఫ్టీ కూడా సుప్రీంకోర్టు నిజంగా కూడా నేను చాలా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వాల్వ్ అమ్మని కోరుతా ఉన్నా. మరొకసారి కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ లోపల వారు రోడ్డు పొక్కలు పడ్డాయి. ఇది ఈ శాఖ ఈ టాక్సేషన్ కి సంబంధం లేదు అధ్యక్ష. తప్పకుండా దానికి సంబంధించిన ఇష్యూ మీద ఆ శాఖకు సంబంధించి మీరు మాట్లాడండి. తప్పకుండా మేము ఈ యొక్క రోడ్ సేఫ్టీ ఫండ్స్ ద్వారా కెమెరాస్ కానీ స్పీడ్ లిమిట్స్ కానీ ఇతరత్ర అనేక అంశాలను తీసుకునే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ దయచేసి అటువంటి ఇవి ఓన్లీ క్వార్టర్ ట్యాక్స్ వసూలు చేసే దాని కొరకు ఇబ్బంది వస్తున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెచ్చిందే. అదేవిధంగా రోడ్ సేఫ్టీని కొంత సుప్రీంకోర్టు ఆదేశాలు మరుగు చేస్తున్నటువంటి అంశాన్ని మీరు సభ ముందుస్తూ దాన్ని పాస్ చేయాల్సి కోరుతున్నాను. Discussion is over. The question is that the Telangana municipalities
Fourth Amendment Bill 2025 be taken into the consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause 2 vote. There are no amendments to clause 2 to 4, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2 to 4, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The clause 2 to 4, clause 1, enacting formula and long title do stand part of the bill. Now I shall request the Honourable Minister for Legislative Affairs to move the motion for passing the bill. Honourable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. The question is that the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025 be taken into the consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause 2 vote. There are no amendments to clause 2 and they are before the House. The question is that those who are for the clause 2, please say yes. Those who are against,